వైటీ తెలుగు భక్తికి స్వాగతం. జనవరి 27, 2024 శనివారం. శోభకృత నామ సంవత్సరం, పుష్యమాసం, ఉత్తరాయణం, హేమంత ఋతువు. తిథి కృష్ణపక్ష విధియ రాత్రి 1:20 నుండి మరుసటి రోజు తెల్లవారుజామున 3:37 వరకు. నక్షత్రము అశ్వేష. మధ్యాహ్నం 1:01 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:39 నుండి ఉదయం 8:10 వరకు. వర్జ్యం తెల్లవారుజామున 12:38 నుండి 2:24 వరకు. ఈరోజు ద్వాదశ రాశి ఫలాలేంటో తెలుసుకుందాం. మేష రాశి ఫలాలు. మీలోని ఏహ్యతను నాశనం చేయడానికి గాను సమర స్వభావాన్ని పెంపొందించుకోండి. ఎందుకంటే ఇది ప్రేమ కంటే మీ శరీరానికి సరిపడేటంత శక్తివంతమైనది. కాకపోతే మంచి కంటే చెడు త్వరగా గెలుస్తుంది అని గుర్తుంచుకోండి. ఈరోజు ఈ రాశిలో ఉన్న వ్యాపారస్తులు, ఇంటిలో ఉన్నవారు ఎవరైతే ఆర్థిక సహాయం పొంది తిరిగి ఇవ్వకుండా ఉంటారో వారికి దూరంగా ఉండాలి. మీ భార్య గెలుపులో మెచ్చుకోండి. విజయాలకు ఆనందించి ప్రశంసించండి. మంచి భవిష్యత్తు కోసం ఆకాంక్ష చెప్పండి. మీరు మెచ్చుకునేటప్పుడు నిజాయితీగానో విశాల హృదయులుగానో ఉండండి. గర్ల్ ఫ్రెండ్ మిమ్మల్ని మోసం చేయవచ్చును. మీ సమయాన్ని వృధా చేస్తున్న మిత్రులకు దూరంగా ఉండండి. దాంపత్య జీవితానికి సంబంధించి తనకు ఆనందం లేదంటూ ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీపై విరుచుకుపడవచ్చు. ఈ రోజు మీ సొంత ప్రపంచాన్ని కోల్పోతారు. దీని ఫలితముగా మీ యొక్క ప్రవర్తన మీ కుటుంబ సభ్యులను విచారపరుస్తుంది. వృషభ రాశి ఫలాలు. మీ ఆలోచనను, శక్తిని మీరు భౌతికంగా, వాస్తవంగా ఏమీ జరగాలని అనుకుంటున్నారో దాని వైపుకు మరల్చండి. అసలు సమస్య ఏమంటే మీరు ఇంతవరకు ఏదో జరగాలని ఆకాంక్షించారు, కానీ దానికోసం ప్రయత్నించలేదు. ఆర్థిక లావాదేవీలు నిరంతరాయంగా జరిగినప్పటికీ మీకు రోజు చివర్లో మీకు తగినంత ధనాన్ని పొదుపు చేయగలరు. శాంతియుత వాతావరణాన్ని కొనసాగించడానికి, మంచి అనుకూలమైన కుటుంబ వాతావరణాన్ని అతిక్రమించకుండా ఉండడం కోసం మీరు కోపాన్ని అధిగమించాలి. ప్రేమ దైవ పూజతో సమానం. అది ఆధ్యాత్మికమే గాక మతపరం కూడా. దాన్ని మీరీ రోజు తెలుసుకుంటారు. మీకు దగ్గరైన వారితో నిస్సమయాన్ని గడపాలి అనుకుంటారు, కానీ మీరు చేయలేరు. మీ వైవాహిక జీవితమంతటిలోనూ అత్యుత్తమ రోజు ఇదే కాబోతోంది. కుటుంబంలోని వారు మంచి రుచికరమైన ఆహార పదార్థాలు చేయడం ద్వారా మీరు వాటి యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుంటారు. మిథున రాశి ఫలాలు. గర్భవతి అయిన స్త్రీ లేదా కాబోయే తల్లి దచ్చు మీద నడిచే సమయంలో జాగ్రత్త వహించాలి. ఇంకా పొగత్రాగే స్నేహితుల ప్రక్కన నిలబడవద్దు. ఇంకా జన్మించని ఆ శిశువుపై దీని చెడు ప్రభావం పడగలదు. ఎవరైనా పిలవని అతిథి మీ ఇంటికి అతిథిగా వస్తారు. వీరి యొక్క అదృష్టము మీరు ఆర్థికంగా ప్రయోజనాలను చేకూరుస్తుంది. కుటుంబంతోనూ స్నేహితులతోనూ సంతోషంగా ఉండే సమయం. ప్రేమ అనే అందమైన చాక్లెట్ను ఈ రోజు మీరు రుచి చూడనున్నారు. మీరు బయటకు వెళుతూ పెద్దవారితో భుజం కలిపి మసులుతూ ఉండాలి. వరసపెట్టి అభిప్రాయ భేదాలు తలెత్తడం వలన నీకు మీ శ్రీమతిని మరింక ఒప్పించడం బహు కష్టతరం కావచ్చును. మీ కుటుంబ సభ్యులు ఏదైనా పని చేయమని లేదా వారాంతంలో చేయమని ఒత్తిడి తెస్తుంటే మీకునే సాధారణముగా చికాకును కలిగిస్తుంది. మీరు మీ యొక్క కోపాన్ని నియంత్రించుకోండి. కర్కాటక రాశి ఫలాలు. మిమ్మల్ని ప్రభావితం చేసే భావాలను గుర్తించండి. మీ వ్యతిరేక ఆలోచనలను, అంటే భయం, సందేహాలు, దురాశ వంటివి పూర్తిగా వదిలిపెట్టండి. ఎందుకంటే ఈ పని చేస్తే మీకు కావలసిన వాటికి సరిగ్గా వ్యతిరేకంగా మిమ్మల్ని అయస్కాంతంలాగా ఆకర్షిస్తుంది. వ్యాపారాల్లో లాభాలు ఎలా పొందాలి అని మీ యొక్క పాత స్నేహితులు సలహాలు ఇస్తారు. మీరు వారి యొక్క సలహాలను పాటించినట్లయితే మీకు అదృష్టము కలిసి వస్తుంది. పొరుగువారితో తగాదా మీ మూడ్ని పాడు చేస్తుంది. కానీ మీరు మీ నిగ్రహాన్ని కోల్పోకండి. ఎందుకంటే మీ కోపం అగ్నికి ఆజ్యం పోసినట్లే. మీరు సహకరించకపోతే ఎవరూ మీతో పోట్లాడలేరు. సామరస్య బంధాలను కొనసాగించే ప్రయత్నం చేయండి. మీరు రొమాంటిక్ ఆలోచనలలోనూ గతం గురించిన కలలలోనూ మునిగిపోబోతున్నారు. మీరు ఈ రోజు వయస్సు రీత్యా కుటుంబంలోని పెద్దవారితో సమయము గడుపుతారు. జీవితంలో ఉండే చిక్కుల గురించి అర్థం చేసుకుంటారు. మీరు గనక మీ జీవిత భాగస్వామి ప్రేమ కోసం పరితపిస్తూ ఉంటే మీకు అది దొరికే ఆనందకరమైన రోజు ఈ రోజే. ఈ రోజు వాతావరణంలాగా మీ యొక్క మూడు కూడా అనేక రకాలుగా మారుతుంది. సింహరాశి ఫలాలు. మీ స్నేహితుని నిర్లిప్తత, పట్టించుకోనితనం మిమ్మల్ని బాధిస్తుంది. కానీ ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. అది మిమ్మల్ని బాధించకుండా, ఇంకా చెప్పాలంటే కష్టకాలాన్ని తప్పించుకోవడానికి ప్రయత్నించడం మంచిది. ఈ రోజు దగ్గరి బంధువుల సహాయము వలన మీరు వ్యాపారము బాగా చేస్తారు. ఇది మీకు ఆర్థికంగా కూడా అనుకూలిస్తుంది. మీకు ఓర్పు కొద్దిగానే ఉంటుంది, కానీ జాగ్రత్త. అసమర్థంగా వాడే పరుషమైన మాటలు మీ చుట్టూరా ఉన్నవారిని అప్సెట్ చేస్తాయి. ప్రేమ అన్ని ఇంద్రియ పరిమితులకు అతీతం. కానీ ప్రేమ తాలూకు పారవస్యాన్ని మీ ఇంద్రియాలన్నీ ఈ రోజు నిండుగా అనుభూతి చెందుతాయి. మీరు సరైన పద్ధతిలో విషయాలను అర్థం చేసుకోవాలి. లేనిచో మీరు మీ ఖాళీ సమయాన్ని వాటి గూర్చి ఆలోచించి వృధా చేసుకుంటారు.
ఈ రోజు మీ భాగస్వామి మిమ్మల్ని నిజంగా అందమైన దానితో సర్ప్రైజ్ చేయడం ఖాయం. మీకు ఒక ఫోన్ కాల్ వచ్చే అవకాశము ఉన్నది. దీనివలన మీరు వారితో ఎక్కువసేపు మాట్లాడవలసి ఉంటుంది. దీనివలన మీరు అనేక జ్ఞాపకాలను నెమరువేసుకుంటారు. మీరు తిరిగి పూర్వకాలానికి వెళ్ళినట్లు భావిస్తారు. కన్యా రాశి ఫలాలు. స్వంతంగా మందులు వేసుకోవడం మందులపై ఆధారపడేలాగా చేస్తుంది. ఏమన్నైనా తీసుకునేటప్పుడు డాక్టర్ను సంప్రదించండి, లేకపోతే డ్రగ్ డిపెండెన్సీ అవకాశాలు మరీ హెచ్చుగా ఉంటాయి. మీ డబ్బులు ఎక్కడ ఖర్చు అవుతున్నాయో తెలుసుకోండి, లేనిచో రానున్న రోజులలో మీకు ఇబ్బందులు తప్పవు. మీ కుటుంబంతో పాల్గొనే సామాజిక కార్యక్రమం ప్రతి ఒక్కరిని రిలాక్స్ అయ్యేలాగా ఆహ్లాదం పొందేలాగా చేస్తుంది. ప్రేమ యొక్క ఉదాత్తతను అనుభూతించడానికి ఒకరు దొరుకుతారు. ఈ రోజు నిజంగా ప్రయోజనం పొందాలనుకుంటే ఇతరులు చెప్పిన సలహాను వినండి. మీ బెటర్ హాఫ్ తో రొమాన్స్ చేసేందుకు ఇది చక్కని రోజు. మీరు ఈ రోజు ఆత్మికత వైపు అడుగులు వేస్తారు. ఫలితముగా మీరు ఆధ్యాత్మిక గురువులని కలుసుకుంటారు. తులా రాశి ఫలాలు. అసహ్యత అనే భావన కలిగిన మీరు భారీ మూల్యం చెల్లించవలసి వస్తుంది. అది మీ సహనశీలతను కించపడేలాగా చేయడమే కాదు, విచక్షణ శక్తిని కూడా నిరోధిస్తుంది. ఇంకా మీ బంధాలలో అగాధాన్ని సృష్టిస్తుంది. ఈ రోజు మిమ్ములను మీరు అనవసర అధిక ఖర్చుల నుండి నియంత్రించుకోండి, లేకపోతే మీకు ధనము సరిపోదు. మీ రోజును జాగ్రత్తగా ప్లాన్ చేయండి. మీరు విశ్వసించే వారితో మాట్లాడి వారి నుండి సహకారం తీసుకోండి. రహస్య వ్యవహారాలు మీ ప్రతిష్టను నాశనం చేస్తాయి. మీకు అత్యంత ఇష్టమైన సమాజ సేవకు ఇవాళ మీ దగ్గర సమయం ఉన్నది. అవి ఎలాగ జరుగుతున్నాయో ఫాలో అప్ కి కూడా వీలవుతుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం బాగా లేకపోవడం మిమ్మల్ని ఒత్తిడికి గురి చేయవచ్చు. నక్షత్రాలు మీకు ఆహ్లాదకరమైన ఆనందకరమైన యాత్రని మీ మనసుకి దగ్గరైన వారితో అందిస్తున్నాయి. వృశ్చిక రాశి ఫలాలు. ఈ మధ్యనే మీరు నిస్పృహకు గురి అవుతుంటే మీరు గుర్తుంచుకోవలసినదేమంటే, సరియైన దిశగా చర్యలు ఆలోచనలు ఉంటే అది ఈ రోజున ఎంతో హాయిని రిలీఫ్ ని ఇస్తుంది. మీరొకవేళ కొద్దిగా ఎక్కువ డబ్బు సంపాదిద్దామనుకుంటే సురక్షితమైన ఆర్థిక పథకాలలో మదుపు చేయండి. మీకు సహాయపడేందుకు ప్రయత్నించగలరు అనుకునే పెద్ద మనుషులకి మీ ఆకాంక్షల గురించి తెలియచేయండి. ప్రేమలో తొందరపాటు లేకుండా చూసుకోండి. ఈ రోజు మీ స్నేహితులు మీ ఇంటికి వచ్చి మీతో సమయము గడుపుతారు. అయినప్పటికీ మత్తుపానీయాలు, ధూమపానం స్వీకరించుట మీకు మంచిది కాదు, కాబట్టి వాటికి దూరముగా ఉండండి. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో గొడవకు మీ బంధువులు కారణం కావచ్చు. ఏదైనా పని ప్రారంభించే ముందు దాన్ని అర్థం చేసుకుని దాని యొక్క ఫలితాలు మీ మీద ఎలా ఉంటాయో తెలుసుకోండి. ధనుస్సు రాశి ఫలాలు. ఈ రోజు రిలాక్స్ అయ్యేలాగా సరియైన మంచి మోడ్లో ఉంటారు. ఎవరైతే ఆలోచించకుండా ఇప్పటిదాకా ఖర్చు చేస్తారో వారికి అత్యవసర సమయాల్లో ఎంతవసరమో తెలిసి వస్తుంది. మీరు పిల్లలతో లేదా మీకంటే తక్కువ అనుభవం గలవారితోనూ ఓర్పుగా ఉండాలి. మీ మూడీ ప్రవర్తన మీ సోదరుని మూడ్ని పాడు చేయవచ్చును. ప్రేమబంధం కొనసాగడానికి పరస్పరం గౌరవం, నమ్మకం పెంపొందించుకోవాలి. ఏ పరిస్థితుల వలన కూడా మీరు సమయాన్ని వృధా చేయకండి. సమయము చాలా విలువైనది అని మర్చిపోకండి. ఒకసారి పోతే మళ్లీ తిరిగి రాదు. రోజంతా వాడివేడి వాదనల తర్వాత సాయంత్రం వేళ మీ జీవిత భాగస్వామితో మీరు అద్భుతమైన సమయాన్ని కలిసి గడుపుతారు. మీ కుటుంబము మిమ్ములను అర్థం చేసుకోవటం లేదు అని భావిస్తారు. అందువలన మీరు వారికి దూరంగా ఉంటారు, తక్కువ మాట్లాడతారు. మకర రాశి ఫలాలు. ఒక యోగి వంటి వ్యక్తి నుండి దైవిక జ్ఞానాన్ని పొందడం వలన ప్రశాంతతను, హాయిని పొందుతారు. ముఖ్యమైన వ్యక్తులు వారికి ప్రత్యేకం అనిపిస్తే, నచ్చినట్లయితే దేని కొరకు అయినా సరే ఆర్థిక సహాయం చేయడానికి సిద్ధమవుతారు. మీ చార్మింగ్ వ్యక్తిత్వం, ప్రవర్తన మీకు క్రొత్త స్నేహితులను పొందడానికి సహాయపడతాయి. అతి చిన్న విషయాల గురించి కూడా మీ డార్లింగ్తో వివాదాలు, రేగు సంబంధాలు దెబ్బతింటాయి. మీరు ఈ రోజు రాత్రి మీ జీవిత భాగస్వామితో సమయము గడపడం వలన మీకు వారితో సమయము గడపడము ఎంత ముఖ్యమో తెలుస్తుంది. ఈ రోజు మీ తీరిక లేని షెడ్యూల్ కారణంగా మీ జీవిత భాగస్వామి తనను తాను అప్రధానంగా భావించుకోవచ్చు. దాంతో ఆ అసంతుష్టిని సాయంత్రమో రాత్రి కూటో తన ప్రవర్తన ద్వారా చూపించవచ్చు. మీ యొక్క లక్షణములు ఇతరుల నుండి ప్రశంసలు అనుకునేలా ఉంటాయి. కుంభరాశి ఫలాలు. ఎన్నెన్నో మీ భుజస్కంధాలపైన ఆధారపడి ఉంటాయి. మీరు సరియైన నిర్ణయం తీసుకోవడానికి మీకు మనసు అతి స్పష్టంగా ఉండడం అవసరం. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం స్టాక్ మరియు మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేయాలి. స్నేహితులతోనూ కొత్తవారితోనూ ఒకేలాగా మెలకువగా ప్రవర్తించండి. తప్పుడు సమాచారం లేదా సందేశం మీ రోజుని డల్గా చేయవచ్చును. ఏదేమైనప్పటికీ సమయాన్ని సరిగ్గా వినియోగించుకోవాలి. కానీ మీరు ఈ రోజు సమయాన్ని వృధా చేస్తారు. దీని ఫలితంగా మీ మూడ్ పాడవుతుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో మీరు తీవ్రంగా గొడవపడవచ్చు. ఈ రోజు మీ యొక్క మంచి లక్షణాలను ఇంటిలోని పెద్దవారు చర్చిస్తారు. మీన రాశి ఫలాలు. ఒక స్నేహితునికి మీ విసురు ర్యాష్ ప్రవర్తన వలన కొంత సమస్య కలుగుతుంది. ఈ రోజు మీరు డబ్బును ఎక్కడ, ఎలా సరైన దారిలో ఖర్చు పెట్టాలో తెలుసుకుంటారు. మీ పిల్లల నుండి కొన్ని పాఠాలను నేర్చుకోబోతున్నారు. వారికి స్వచ్ఛమైన తేజో వలయాలు ఉన్నాయి. వారు తమ అమాయకత్వంతోనూ ఆహ్లాద స్వభావంతోనూ
వ్యతిరేక ఆలోచన అంటేనే తెలియని వారు తమ పరిసరాలను సులువుగా మార్చేస్తారు. మీ లవర్తో పగలు ప్రతీకారాలతో ఉండడం వలన ఒరిగేదేమీ లేదు. దానికి బదులు మీరు ప్రశాంతమైన మనసుతో ఆమెకి మీ ఆలోచనలను చక్కగా వివరించడం జరగాలి. ఈ రోజు మీరు మీ కొరకు సమయాన్ని కేటాయించుకుంటారు. మీరు ఈ సమయాన్ని మీ కుటుంబ సభ్యులతో గడుపుతారు. దాంపత్య జీవితానికి సంబంధించి తనకు ఆనందం లేదంటూ ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీపై విరుచుకుపడవచ్చు. ఈ రోజు మీరు పెద్ద సమస్యలో చిక్కుకుంటారు. జీవితంలో స్నేహితులు ఎంత ముఖ్యమో మీకు తెలిసి వస్తుంది.